అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ పెళ్ళి విడాకులు 5వ భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఆమె దృష్టిలో అతను ఒక రొమాంటిక్ హీరో. 6 ప్యాక్ బాడీతో, ట్రిమ్ చేసినటువంటి గడ్డంతో, ఎప్పుడూ పెర్ఫ్యూమ్ని గుమగుమలతో సినిమా హీరోలా ఉంటాడు. అదొక్కటే చాలు మంజరికి. వాటి ముందు తను చదివిన ఉత్తమ ఎంటెక్ డిగ్రీ కానీ, తన తల్లిదండ్రులు, ఉత్తమ కుటుంబం, తన భవిష్యత్తు ఏవీ కనిపించేవి కావు. కోరికలకు అలవాటు పడ్డ శరీరం మెదడును మొద్దుబారేటట్టు చేసింది. తన జీవితాన్ని పళ్ళెల్లో పెట్టి మురళీకృష్ణ బావ చేతికి అప్పణంగా అప్పచెప్పింది మంజరి మురళీకృష్ణను బావ, జాన్, నా మొగుడ, శ్రీవారు అని ముద్దుగా పిలిచేది తమ చాటింగ్లో. ప్రేరణ ఎక్కువ భాగం మంజరి వైపు నుంచే ఉంది అని స్పష్టమవుతోంది ఆ సంభాషణలో. తను అంత ఫ్రీడమ్ ఇస్తే ఇంకా మురళీకృష్ణ ఎందుకు ఆగుతాడు? అతను మంజరితో బాగా సుఖం మరిగాడు. తల్లిదండ్రులు ఆఫీస్కి, కాలేజీకి వెళ్ళగానే మంజరి మురళీకృష్ణను ఫ్లాట్కు పిలిచేది. మురళీకృష్ణ రాగానే మల్లెపూలతో సింగారించుకుని ఎదురెళ్ళి ఆహ్వానించేది. బట్టలన్నీ విప్పేసి అతనిని రెచ్చగొట్టేది. ఇక రోజంతా ఇద్దరూ స్వర్గంలో విహరించేవాళ్ళు. మురళీకృష్ణ చాకచక్యంగా తన పవర్ఫుల్ మొబైల్ కెమెరాతో తమ అన్ని సెక్స్ చేష్టలు బంధించేవాడు. మంజరికి అవి గమనించే అంత తీరిక లేదు. తనకు సెక్స్ దాహం ఎక్కువైంది. దాంతో కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. కేవలం మురళీకృష్ణ ఇచ్చే సుఖం మీదే మనస్సు లగ్నమయ్యేది. ఇంకేమీ పట్టేవి కావు. పిహెచ్డీ చేయాల్సిన మంజరి సెక్స్లో పిహెచ్డీ చేసింది. గూగుల్లో రోజంతా వెతికేది. ఎలా చేస్తే సెక్స్ బాగుంటుంది, ఏవి తీసుకుంటే కడుపు రాదు, వీటి మీద విపరీతమైన జ్ఞానం సంపాదించింది. ఆ భంగిమల ఫోటోలు కూడా డౌన్లోడ్ చేసుకుని మురళీకృష్ణకు పంపేది. తన జ్ఞానాన్ని రోజంతా మురళీకృష్ణకు ఏకరువు పెట్టేది చాటింగ్లో. మురళీకృష్ణకు చాలా సేఫ్ సెక్స్ దొరికింది మంజరి లాంటి జ్ఞానితో. రోజంతా మందు తాగి చాలామందితో తిరిగే మురళీకృష్ణ ద్వారా మంజరికి ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు సంక్రమించలేదు అంటే అది కేవలం అదృష్టమే. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సెక్స్ విషయంలో మంజరి ముందుకు దూసుకెళ్ళేది. అవి ఉంటే తనకు నచ్చదు కాబట్టి. కేవలం ఆడవారు గర్భం రాకుండా వాడే పిల్స్ మాత్రం వాడేది తను. పొద్దున్న లేవగానే బావకు మెసేజ్ ఇచ్చేది. లేచావా బావా అంటూ. రాత్రి ఎక్కువ తాగలేదు కదా అని కంగారు పడేది. రాత్రిపూట అందరూ నిద్రపోయేంత వరకు మంజరి వెయిట్ చేస్తూ ఉండేది. బుద్ధిమంతురాల్లా ఏదో బిజీగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్టుగా ల్యాప్టాప్ ముందు కూర్చుని నటించేది. నిజానికి ల్యాప్టాప్లో బూతు బొమ్మలు చూస్తూ ఉండేది. అందరూ నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మొత్తం బట్టలు విప్పేసి మురళీకృష్ణతో కబుర్లు చెప్పేది. ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు మురళీకృష్ణ. మంజరి నుంచి వీడియో కాల్ రాగానే తన మొబైల్లో రికార్డింగ్ ఆన్ చేసేవాడు. మంజరి ప్రతి కదలిక రికార్డ్ చేసేవాడు. మంజరికి కూడా సెక్స్ అంటే మహా రెచ్చిపోయేది. మురళీకృష్ణ ఎలా చూపించమంటే అలా చూపించేది. అతను ఏదీ మిస్ అవ్వకుండా, తన జారిపోకుండా, అన్నీ నూలు పోగు లేకుండా చూపించేది. లొట్టలేస్తూ చూసేవాడు మురళీకృష్ణ. ఆ వేడితో పక్క రోజు మంజరి వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చి సాయంత్రం వరకు ఉండి మస్తుగా ఎంజాయ్ చేసేవాడు. మంజరి వంటల్లో నేర్పరి. చక్కటి వంటలు చేసి మురళీకృష్ణను మెప్పించేది. మురళీకృష్ణకు అన్ని వైపులా అదృష్టం కలిసి వచ్చింది మంజరి ద్వారా. ఇవన్నీ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సంజయ్ నిజంగా చాలా లక్కీ అని అనిపించింది. మంజరి తనను దూరంగా ఉంచింది వ్రతం పేరుతో. పొరపాటున శారీరకంగా కలిసి ఉంటే చాలా సమస్యలు వచ్చి ఉండేవి. మధు కుటుంబం ఒక రక్కసి కోరల నుంచి బయటపడింది అని చెప్పచ్చు. ఇక మంజరి మురళీకృష్ణల ప్రేమ చాలా రోజుల వరకు మంజరి తల్లిదండ్రులకు తెలియదు. అందరూ అంతలా జాగ్రత్త పడ్డారిద్దరు. డిగ్రీ కాగానే క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చినా విజయవాడ దాటి వెళ్లాల్సి వస్తుందని ఎంటెక్లో చేరింది మంజరి మురళీకృష్ణ కోసం. ఒకరోజు హాల్లో అందరూ టీవీ చూస్తూ ఉంటే మంజరి బిజీగా మొబైల్లో మెసేజ్ ఇవ్వటం గమనించాడు ముకుందరావు. అనుమానంతో ఒక్క ఉతుటున లేచి మంజరి చేతుల్లోంచి మొబైల్ లాక్కుని చూశాడు. హౌ ఆర్ యూ బావా అని అప్పుడే మెసేజు మొదలుపెట్టింది. ఎవరే ఈ బావా అని కోపంగా అడిగాడు. కొంచెం తడబాటు పడ్డా అంతలోనే తేరుకుని
నా ఫ్రెండ్ భావప్రియ డాడీ అని తడుముకోకుండా చెప్పింది మంజరి. ముకుందరావుకు అనుమానం వస్తే ఆగడు. ఆ రోజు నుంచి మంజరికి మొబైల్ లేకుండా చేశాడు. మంజరి ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలన్నా ముకుందరావు కానీ వాణికి కానీ చేయాలి. వెనక నుంచి వీళ్ళు వింటూ ఉంటారు ఏం మాట్లాడుతుందా అని. ముకుందరావు ఆచార సాంప్రదాయాలు పాటించే మనిషి. తన 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒక రూము పూజా మందిరంలా మార్చేసి రోజు పూజలు చేస్తూ వారంలో 3 రోజులు ఉపవాసాలు కూడా ఉంటాడు. ఒక క్రమశిక్షణతో పెరిగిన మనిషి. అతని భార్య వాణి కూడా ఆయన మాటకెదురు చెప్పదు. తను కూడా కష్టపడి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి కాన్వెంట్ టీచర్ నుంచి కాలేజీ లెక్చరర్ వరకు ఎదిగింది స్వశక్తితో. ఇద్దరికీ బంధుమిత్రుల్లో మంచి పేరుంది. మంజరి అక్క కూడా తల్లిదండ్రుల్ని ఫాలో అవుతుంది. అందుకే చక్కగా ఉద్యోగంలో చేరి తర్వాత పెళ్లి చేసుకుని మొగుడుతో హ్యాపీగా కాపురం చేసుకుంటోంది. మంజరికి మొదటి నుంచి అడ్వెంచర్స్ అంటే తెగ ఇష్టం. ఆ అడ్వెంచర్స్ చిన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ పెద్దయి ఇలా హద్దుమీరిన ప్రేమలో పడితే మాత్రం జీవితం గల్లంతవుతుంది. అప్పుడు కాపాడేందుకు ఎవ్వరూ ఉండరు. ప్రియుడి సలహాతో ల్యాప్టాప్లో అపూర్వ అని ఫేక్ ఈమెయిల్, ఫేస్బుక్లో అదే పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మెసేజ్ సిస్టమ్ ద్వారా వీడియో కాల్స్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది మంజరి. మొబైల్ లేదు కదా ఇంకేం చేస్తుందిలే అనుకుని అనుమానించడం మానేశారు మంజరి తల్లిదండ్రులు. వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం లేదు కదా, దాన్ని అలుసుగా తీసుకుని మంజరి కొత్త దారిలో కథను తొక్కింది. దానికి తోడు ప్రియుడి ఎంకరేజ్మెంట్ మరీ ఎక్కువైపోయింది. ఎవరూ ఇంట్లో లేనప్పుడు బట్టలు లేకుండా ప్రియుడితో మాట్లాడేది మంజరి. అవన్నీ మురళీకృష్ణ చక్కగా రికార్డ్ చేశాడు. మంజరి అన్ని రకాల ఫోటోలు వీడియోలతో పెద్ద గ్రంథాలయం తయారు చేసే పని పెట్టుకున్నాడు. మురళీకృష్ణ అవసరమొస్తే బ్లాక్మెయిల్ చేసేందుకు ఇక మంజరి అతని చేతిలో పూర్తిగా బందీ అయిపోయింది. అతని ఆజ్ఞలను అనుసరించి ఆడటం మొదలెట్టింది. ఒకరోజు ధైర్యంగా తల్లిదండ్రులకి చెప్పింది మంజరి తను మురళీకృష్ణను పెళ్లి చేసుకుంటాను అని. ముకుందరావుకి మురళీకృష్ణతో పెళ్లి ససేమిరా ఇష్టం లేదు. వాణి అతని గురించి పూర్తిగా చెప్పింది భర్తతో. కాలేజీలో అతను అల్లరి చేయని అమ్మాయి లేదు. కొంతమంది అమ్మాయిలు అతని చేతిలో మోసపోయారు కూడా అని. కాకుంటే వాణి గారికి తెలియని నిజమేమిటంటే తన కూతురు కూడా అతని మోసానికి బలైంది అని. ఇష్టం లేకపోయినా కూతురు పట్టుబట్టలతో ముకుందరావు మురళీకృష్ణను ఒకసారి ఇంటికి పిలవమన్నాడు మాట్లాడదామని. మంజరి అంత బ్రతిమలాడినా మురళీకృష్ణ ఇంటికి రాలేదు. తనకు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకోనని తప్పించుకున్నాడు. మంజరిని బెదిరించి సుఖం మాత్రం పొందేవాడు. తనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు గనక మంజరి అతను చెప్పినట్టు చేసేది. ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడేది. ఇలాంటి సమయంలో ఒకరోజు సంజయ్ పెళ్లి సంబంధం వచ్చింది. ముకుందరావు ఆ సంబంధాన్ని ఒడిసి పట్టుకుని మంజరిని పెళ్లికి ఒప్పించాడు. పెళ్లి చూపులప్పుడు మంజరి ముభావంగా ఉన్న తల్లిదండ్రులు సర్ది చెప్పారు. మధు ప్రవల్లికకి సంజయ్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు వెనకనే నిల్చుని మంజరి తిరస్కారంగా మాట్లాడకుండా చూసేవారు. ఇలా ఎక్కడికక్కడ మేనేజ్ చేసి మంజరి మెడలో 3 ముళ్ళు పడేటట్టు చూశారు. అమెరికాకు పంపిస్తే ఇంకేం పర్వాలేదనుకున్నారు. ఇండియాలో అయితే మురళీకృష్ణ మంజరిని కలిసే వీలుంటుంది. అమెరికా ఎలా వెళ్ళగలడు అని భ్రమపడ్డారు. అంతేగాక మంజరి త్వరగా తల్లి అయితే ఇంకా ఏ సమస్య ఉండదు అనుకున్నారు. మంజరి మురళీకృష్ణ మధ్య జరిగిన పూర్తి భాగవతం ముకుందరావు వాళ్ళకి తెలియదు. మంజరి మురళీకృష్ణల సంభాషణ చదువుతూ ఉంటే అందులో చాలా కుట్రలు గమనించి ఉలిక్కిపడ్డాను. సంజయ్తో పెళ్లికి మంజరిని మురళీకృష్ణ బలవంతంగా ఒప్పించాడు. ఒక 6 నెలల్లో ఎలాగో అలా సంజయ్తో గడుపు. ఈ 6 నెలల్లో శృతి మరికొందరి అశ్లీల ఫోటోలు సేకరించు. అప్పుడు వాటితో సంజయ్ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేసి చాలా నగదు డిమాండ్ చేద్దాం. దాంతో జీవితాంతం హాయిగా బతకచ్చని నూరిపోశాడు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఫ్యామిలీని మొత్తం లేపేద్దామని ఒక క్రూరమైన ఆలోచన నూరిపోశాడు మంజరికి. అందుకు ఒప్పుకున్న మంజరి ఆ ప్లాన్ ప్రకారం సంజయ్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన మొదటి రోజు నుంచి తను ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. సంజయ్ తనను ముట్టుకోకుండా ఏవో అర్థం కాని వ్రతాల పేర్లు చెప్పి ఒక 6 నెలల్లో భౌతిక దూరం పాటించాలని చెప్పింది. ఇవేమీ అంతగా తెలియని సంజయ్ అలాగే అని సరిపెట్టుకున్నాడు. ఆ విషయాలేవి ఎవరితో చెప్పలేదు కూడా. 6 నెలలే కదా ఏముంది అని ఊరుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మురళీకృష్ణ తమ సంభాషణ అంతా డిలీట్ చేయమని మంజరితో చెప్పాడు. కానీ అవి డిలీట్ చేస్తే మురళీకృష్ణ మీద తన గ్రిప్ పోతుందని ఏవీ డిలీట్ చేయకుండా అన్ని ఈమెయిల్, హ్యాంగ్అవుట్స్, ఫేస్బుక్ చాటింగ్లోంచి పెట్టింది.
అవన్నీ సంజయ్కి దొరకడంతో మంజరి ఆట కట్టినట్టయింది. సంజయ్ తెలివిగా తప్పించుకోగలిగాడు. లేకుంటే సంజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది అమెరికాలో. అన్నీ చదువుతూ ఉంటే ఇదేదో సినిమా ఫక్కీలో ఉండటంతో ఇంకేమన్నా పాయింట్స్ దొరుకుతాయా, ఏవైనా కుట్రలు దాగున్నాయా అని లోతుగా వెతుకుతున్నాను. ఇది కేవలం వాళ్ళిద్దరే ప్రేమ వ్యవహారం అయితే ఎవరికీ ఇబ్బంది లేదు. అలా కాకుండా అందరినీ నాశనం చేయాలన్న వాళ్ళ ఆలోచన నన్ను కలవరపెట్టింది. ఇంతలో ట్రింగ్ అంటూ ఫోను మోగింది. మధు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మధు అన్నాను. పొద్దున సంజయ్ ఫోన్ చేశాడ్రా, నీకు అన్ని వివరాలు పంపానని చెప్పాడు. అవునరా, నాతో చాలాసేపు మాట్లాడాడు. నాకు అన్ని ముఖ్య వివరాలు వాట్సాప్లో పంపాడు. నేను ఇవాళ కోర్టుకు వెళ్ళలేదు, అవే చూస్తున్నాను. చాలా పిచ్చి రాతలు ఉన్నాయిరా. ఒక విధంగా ఈ విషయం ఇక్కడితో ముగించడం చాలా మేలైంది అన్నాను. మధుకి విషయం అర్థమైంది. ఏం చేద్దాం అన్నాడు. విడాకులు అంత ఈజీగా వస్తాయా అని అడిగాడు. ఈమెయిల్స్లో విషయాలు కొన్ని చెప్పాను. అన్నీ మనకు అనుకూలమేరా. సంజయ్ ఇండియా రాకుండా మంజరి చేతే కేసు వేయిస్తాను. 1 సంవత్సరంలో విడాకులు ఇచ్చినట్టు చేస్తానని చెప్పాను. ఇంకా ఫేస్బుక్ పూర్తిగా చూడలేదురా. సంజయ్ వాటిలో చాలా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని చెప్పాడు. అవి కూడా ఎవిడెన్స్కు పనికొస్తాయి. అప్పుడు కేసు బలపడుతుంది. ఏమోరా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయం నువ్వే చూడాలి అన్నాడు మధు. నువ్వేం వర్రీ అవ్వకరా, నేనే డీల్ చేస్తాను అంతా అని చెప్పాను. రేపు 10 గంటలకి ఫ్లైట్ హైదరాబాద్ వస్తుందట. నువ్వు మా ఇంటికి వచ్చేయి, ఇద్దరం వెళ్దాం. 1 గంట ముందు అక్కడ ఉందాం. మంజరి పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకి మంజరిని అప్పగించి మనం వచ్చేద్దాం. తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. నేను రేపు కోర్టుకు కూడా వెళ్ళట్లేదు. వచ్చేటప్పుడు ప్రవల్లిక, శృతిని కూడా తీసుకొని రా. వాళ్ళని ఇక్కడ దించేసి మనం ఎయిర్పోర్ట్ వెళ్దాం అని చెప్పాను. రేపు ఒక్కరోజు నువ్వు లీవ్ పెట్టు అన్నాను. రాత్రి భోజనం చేసి అందరూ వెళ్తురు కానీ అని చెప్పాను. సరేరా అని ఫోన్ పెట్టేశాడు మధు. టైం చూస్తే 2 అయింది. లంచ్కి పైకి వెళ్ళాను. గబగబా లంచ్ పూర్తి చేసి మళ్ళీ ఆఫీస్ రూమ్కి వచ్చాను. జూనియర్స్ వచ్చేలోపు ఫేస్బుక్లో విషయాలు కూడా చూసి చిన్న నోట్స్ తయారు చేయాలనుకున్నాను. ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అందులో ఫొటోసు వీడియోసు మరీ వరస్ట్గా ఉన్నాయి. ముకుందరావు వాళ్ళకు చూపించేందుకు ఒకటి తీసి ఫోల్డర్లో పెట్టాను. ఇక అంతకంటే చూడటం వేస్ట్ అనిపించింది. ఫేస్బుక్లో కూడా మెసేజెస్ ఉన్నాయి. అంటే ఈమెయిల్, ఫేస్బుక్ రెండూ ఉపయోగించారు వాళ్ళ సంభాషణకి. సాక్ష్యాలు చిక్కినందున కేసు చాలా సులభంగా ఉంది. కాకుంటే న్యాయపరంగా ఎవరికి దెబ్బ తగలనీయకూడదు. మంజరి చేసిన తప్పు పెద్దదే అయినా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఏది చేసినా. అందుకే జాగ్రత్తగా ఈ కేసును నడిపించాలి అని నిర్ణయించుకున్నాను. ఇంతలో ముకుందరావు ఫోన్ చేశారు. హైదరాబాద్కి వచ్చారట. పెద్ద కూతురు ఇంట్లో ఉన్నారు. రేపొద్దున 9 గంటలకు పెద్ద కూతురు అల్లుడు కూడా వస్తున్నారట ఎయిర్పోర్ట్కి. మంచిది అని చెప్పాను. మంజరి గురించి ఏదో మాట్లాడబోయారు ముకుందరావు. ఫోన్లో ఎందుకండి, రేపొద్దున 1 గంట ముందే ఎయిర్పోర్ట్లో ఉంటాం. మీరు కూడా 9 గంటలకు వస్తున్నారుగా, అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పాను. అలాగే సార్ అని ఫోన్ పెట్టేశారు ముకుందరావు. మంజరి చేసిన పని వలన అందరూ ఇరుకున పడ్డారు. తల్లిదండ్రులకి చాలా అవమానకర పరిస్థితి తెచ్చింది తను. అసలు ఈ ఈమెయిల్స్, ఫొటోసు చూశారంటే గుండె ఆగిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏమాత్రం ఆవేశపడినా అందరికీ అనర్థమే. అందుకే నేనే మొత్తం వ్యవహారం చూసేటట్టుగా నిశ్చయించుకున్నాను. ఏది ఏమైనా జీవితం గొప్పది. అందులో సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించడంలోనే మన విజ్ఞత కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. అందుకే జాగ్రత్తగా డీల్ చేయాలి. కోర్టు నుంచి జూనియర్స్ రావడంతో మళ్ళీ బిజీ అయ్యాను. రాత్రి భోజనాలు అప్పుడు శశిరేఖతో చెప్పాను. రేపు మధు ఫ్యామిలీ వస్తున్నట్టుగా. ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన సంగతి అన్నీ ఏకరవు పెట్టాను. ఈమెయిల్స్, ఫొటోసు గొడవ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెబుదాంలే అని ఆగాను. రోజు చాలాసేపు మేలుకునేవాడిని. ఆ రోజు త్వరగా పడుకున్నాను. బాగా మానసిక అలసట ఉండడంతో. ఇక పొద్దున్నే మొబైల్ చూస్తే వాట్సాప్లో సంజయ్ మెసేజ్ కనిపించింది. హాయ్ అంకుల్, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆగినప్పుడు మంజరి మురళీకృష్ణకు ఫోన్ చేసినట్టుంది. కొద్ది నిమిషాలకే ఈమెయిల్ పాస్వర్డ్ ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించారు. నాకు అలర్ట్ వచ్చింది. అయినా అది ట్యాంపర్ కాకుండా ముందే కంట్రోల్స్ పెట్టుంచాను. ఇబ్బంది ఏం లేదు అని ఉంది అందులో. ఓకే గుడ్ అని రిప్లై ఇచ్చాను. న్యాయపరంగా మనకంతా అనుకూలంగా ఉంది సంజయ్. మీ ఎవ్వరి అవసరం లేకుండా కోర్టు వ్యవహారం అంతా నేను నడిపించి 1 సంవత్సరంలో విడాకులు వచ్చినట్టు చేస్తాను. అంతా ఆలోచించి ఉంచాను. మంజరికి కూడా ఇబ్బంది లేని విధంగా అంతా జరుగుతుంది. కీప్ కూల్ అని సంజయ్కి మెసేజ్ పెట్టాను.
త్వరగా రెడీ అయిపోయి మధు కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఇంటికి ఎయిర్పోర్ట్ దగ్గరే, అరగంటలో వెళ్ళొచ్చు. 8 గంటలయింది. మధు వాళ్ళొచ్చారు. ప్రవల్లిక అలాగే శృతిని చూస్తే మా ఆవిడ శశికి ప్రాణం లేచొస్తుంది. ఎదురెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొచ్చింది. నేనిచ్చిన ధైర్యంతో మధు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నట్టు కనిపించాడు. రారా అంటూ వాడిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరూ మంజరి విషయం మాట్లాడలేదు. అందరూ ఇగ్నోర్ చేశారు. ఇక ఆమె గురించి చర్చించడం అనవసరం కూడా. నేను మధుకి చెప్పిన విషయాలు ప్రవల్లికకు తెలిసినట్టున్నాయి. తాను కాముగానే ఉంది. లోకాభిరామాయణం మాట్లాడుతూ అందరూ టిఫిన్ చేశాం. మధు వాళ్ళొస్తే చేసి వాళ్ళకి నచ్చిన వంటలు చేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు నచ్చినవి చేస్తారు. శృతి జోక్స్ వేసి నవ్విస్తోంది అందరినీ. ముందే చెప్పినట్టుగా శృతి మా 2 ఏళ్లకు ఒకతే ఆడపడచ్చు. సరే అని అందరికీ చెప్పి నా కారులో ఎయిర్పోర్ట్కు బయలుదేరాం. మధుది బ్యాంకు కారు, అందులో డ్రైవరు అది ఉంటాడు. ఎందుకులే దారిలో ముఖ్య విషయాలు చెప్పచ్చు కదా అని నా కారులోనే బయలుదేరాం. మధుకి అన్ని విషయాలు చెప్పాను. చాలా ఆశ్చర్యం, దాంతోపాటు ఆవేశం కలిగాయి మధుకి. వాడికి నువ్వేం మాట్లాడొద్దని సూచనలే ఇచ్చాను. అంతా నేను చూసుకుంటానురా, పూచి నాది, నువ్వేవి కలగజేసుకోకు, నీ అవసరం ఉంటే నేను ముందే చెప్తాను అని చెప్పాను. సరేరా, నువ్వెలా చెప్తే అలా అన్నాడు మధు. కారు ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గరికి వెళ్ళాం. కరెక్ట్గా 9 అయింది టైము. అప్పటికే ముకుందరావు వాళ్ళు వచ్చున్నారు. ముకుందరావు భార్య, పెద్ద కూతురు, అల్లుడు కనిపించారు. మమ్మల్ని చూసి ముకుందరావు విష్ చేశాడు. మధుకి చాలా కోపంగా ఉంది. బదులు ఇవ్వలేదు. నేనే హలో అంటూ పలకరించి ఆ పక్కనే ఖాళీగా ఉన్న రెస్టారెంట్లో కూర్చుందామని చెప్పాను. ఫ్లైట్ వచ్చేందుకు ఇంకా గంట టైం ఉంది. మంజరి వచ్చేలోపు కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కూడా తయారుగా ఉంటారు అనుకున్నాడు. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. ఒక మూల డిస్టర్బెన్స్ లేని చోట ఉన్న టేబుల్ దగ్గర అందరం కూర్చున్నాం. ముకుందరావు పలకరిస్తున్నా మధు అసలు అతని వైపు చూడటం లేదు. వాడికి చాలా కోపంగా ఉంది. అది సహజమే. మంజరి సంజయ్ ప్రాణాలతో చెలగాటమాడింది. ఎంతో అపాయకరమైన పరిస్థితి నుంచి సంజయ్ బయటపడ్డాడు. అది కేవలం వాడి అదృష్టం. అదే తను ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే చాలా డేంజర్ జరిగి ఉండేది. అలా ప్లాన్ చేశారు మంజరి, మురళీకృష్ణ. అంతా స్తబ్దతగా ఉంది. నేనే కలగజేసుకుని అన్ని విషయాలు వివరంగా చెప్పాను. అందరూ నిర్ఘాంతపోయారు. ఎవరికి నోట మాట రాలేదు. ముకుందరావు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మంజరి తల్లి ఏడ్చేసింది. మంజరి అక్క తనను ఓదారుస్తోంది. వాళ్ళకంతా అయోమయంగా ఉంది. నా వెంట తెచ్చిన బ్యాగులోంచి ట్యాబ్ తీసి చుట్టూ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని మంజరి తల్లి అక్కకు ఒక ఫోటో చూపించాను. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. కొన్ని పేపర్స్ ముకుందరావుకి ఇచ్చాను చూడమని. అని మంజరి మురళీకృష్ణ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణ. ఆయనకు కొన్ని చదవగానే పూర్తిగా అర్థమైపోయింది. ఇక చదవలేక నాకు పేపర్లు తిరిగి ఇచ్చేశాడు. ఈలోపు ముకుందరావు అల్లుడు అందరికీ కాఫీలు తెచ్చాడు. ముకుందరావు వాళ్లతో పాయింట్ బ్లాంక్గా చెప్పాడు, ఈ సమస్యకు విడాకులు ఒక్కటే పరిష్కారమని. ఆయన విచారంతో అన్నాడు, పుట్టి పెరిగిన ఊరు సార్, కోర్టు చుట్టూ తిరగడం అంటే మా పరువు పోతుంది అన్నాడు. అక్కడి లాయర్లను అడిగి వాళ్ళ ద్వారా కేసు వేస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుందని నాకు చెప్పాడు. మీరు ఏ లాయరు పెట్టుకోవద్దు సార్, ఈ కేసు నేనే వాదిస్తాను. నాకు మీ నుంచి 1 పైసా వద్దు ఫీజు. విజయవాడకు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. మా సంజయ్ ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని మరీ చెప్పాడు. మీరు మీ అమ్మాయి కేవలం 3 సార్లు కోర్టుకు అటెండ్ అయితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. కాకుంటే నావి కొన్ని షరతులు. ఈ కేసు మీ అమ్మాయి చేతే వేయిస్తాను. ఇందులో సంజయ్ పాత్ర ఉండదు. అలాగని మంజరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు ఫైల్ చేస్తాను. మీరు మీ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసినట్టు, అది ఆమెకి ఇష్టం లేదన్నట్టు, పెళ్లి జీవితం గడపలేక విడాకులు కోరుతున్నట్టు కేసు వేయిస్తాను. దానివల్ల మంజరి భవిష్యత్తుకి ఏ ఇబ్బంది ఉండదు. మీరు మా మధు వాళ్లకు పెట్టిన నగలు మొదలైనవి వాపస్ ఇచ్చేయాలి. మంజరి చేత ఒక క్షమాపణ లెటర్ మా మధు వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పాను. మధు వైపు తిరిగి అడిగాను, యారా నీకు సమ్మతమేనా అని. నాకు ఓకే అన్నాడు మధు. మరి నీకు పెళ్ళికైన ఖర్చు వాపస్ ఇవ్వాలా అని అడిగాను మధుని. ఎందుకంటే నీకు భారీగానే ఖర్చు అయింది కదా, అందుకు. నాకేమీ అక్కర్లేదు అని మధు తడుముకోకుండా చెప్పాడు. అప్పటిదాకా ఉగ్గబట్టుకుని కూర్చున్న ముకుందరావు మధు దగ్గర మధు దగ్గరకు వచ్చేసి పాదాలు తాకి బిగ్గరగా ఏడ్చేశాడు. రెస్టారెంట్లో ఉన్న కొద్దిమంది మా వైపు చూస్తున్నారు ఏమిటన్నట్టుగా. నేను ముకుందరావుని ఓదార్చాను. కర్చీఫ్ అడ్డు పెట్టుకుని వెక్కిళ్ళు పెడుతున్నాడు ముకుందరావు. ఏడుపు మంచిదేలే అని అందరం ఊరుకున్నాం.
కాసేపు అయిన తర్వాత తేరుకున్నాడు ముకుందరావు. మీ వంటి ఉత్తమ కుటుంబం వదులుకోవటం మా దురదృష్టం అన్నాడు మధుతో. మధు ముక్తసరిగా మన చేతుల్లో ఏమీ లేదుగా ముకుందరావు గారు అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగం ఇంకొక గంటలో విందాం. థ్యాంక్ యూ.